విజయ్ దళపతి హీరోగా వినోద్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రమే జననాయకుడు. జనవరి 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా సినిమాగా జననాయకుడు సినిమా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. అయితే జననాయకుడు సినిమా ఇప్పుడు విడుదల వాయిదా పడిందని, విజయ్తో ఈ సినిమా టీంతో ఇప్పుడు సెన్సార్ బోర్డు ఒక ఆట ఆడుతోంది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. అంటే నమస్తే. ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే ఇవాళ జననాయకుడు మీరు చూశారు, మీరు ఆదివారం టీవీ చూస్తుంటే తెలుసుండేది ఎంత క్రేజ్ అంటే విజయ్ అంటే. అసలు యూత్ అసలు ఇలా క్రిక్కిరిసిపోయింది మొత్తం ఆడిటోరియం అంతా. అసలు ఎంత కేరింతలు కొడుతూ ఆ పాటలు అదంతా కూడా మనం విన్నాం. అసలు ఈవెన్ విజయ్ కూర్చున్న తీరు అదంతా కూడా ఒక హీరో కంటే కూడా ఒక పొలిటికల్ ఇది అతనిలో కనిపిస్తుంది. అంటే ఒక ఆల్రెడీ ఏదో ఒక సీఎం అయిపోయినంత ఫీలింగ్ అతనిలో కనిపించింది మనకి. అవుతాడా అవడ తర్వాత విషయం. రెండోది జననాయకంలో కొన్ని డైలాగ్స్ అవి కూడా అంటే డిఎంకేకి ఇబ్బందికరంగా ఉన్నాయి అన్నట్టుగా తెలుస్తుంది. ఓకే. సో అంటే ఇది ఒక ఏమనాలి పథకం ప్రకారం ఈ సినిమా తీశారు. ముఖ్యంగా రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, అందులో ఇది చివరి సినిమా ఇప్పటికైతే మనకు తెలిసి ఆయన ప్రకటించాడు. తర్వాత మళ్ళీ చెయ్యొచ్చు, మనకు తెలీదు. ఎందుకంటే ఫ్యాన్స్ ఊరుకోరు కాబట్టి. మనకి పవన్ కళ్యాణ్ విషయంలో కూడా మనం చూసాం కదా, అవన్నీ సహజం అవి. కాబట్టి ఈ సినిమా లాస్ట్ సినిమా అని ఆయన ప్రకటించటం, ఎలక్షన్స్ రాబోతున్న తరుణంలో ఈ సినిమాని సెన్సార్ బోర్డు అంటే సర్టిఫికెట్ ఇవ్వకుండా చీకట్లో ఉంచటం అనేది కొంచెం అనుమానాలకి తావిస్తుంది. అంటే డిఎంకే భయపడుతుందా? ఓకే. ఎందుకంటే ఆయన స్పీచెస్ కూడా అట్లా సినిమా డైలాగ్స్ లాగానే ఇచ్చాడు అప్పట్లో. తర్వాత కరూరు ఘటన మనకు తెలుసు. ఆ తర్వాత కూడా అతను బయటికి రావడం ఇవన్నీ జరిగాయి. బీజేపీ కూడా పొత్తు కోసం ప్రయత్నించింది, విఫలమైంది. మళ్ళీ ఇప్పుడు విజయ్ తోటి పొత్తుకి ట్రై చేస్తోంది. ఏఐడిఎంకేతో కూడా పొత్తు కుదరలేదు ఇంకా. అంటే ఒకటి మాత్రం రాజకీయాల్లో ఏంటంటేనండి, మీకు ఎంజీఆర్ కరుణానిధితో విభేదించి డిఎంకే నుంచి విడిపోయి ఆయన బయటకు వచ్చినప్పుడు ఆయన సినిమా విడుదల కాకుండా ఇలాగే చేశారు. అప్పట్లో కూడా ఇలాగే జరిగింది. ఓకే. అంటే చరిత్ర పునరావృతం అవుతుందా అంటే హిస్టరీ రిపీట్స్ అంటారు కదా, అట్లా అవుతోందా అని సందేహం. రెండోది ఏంటంటే విజయ్ని చూసి ఇవాళ స్టాలిన్ భయపడుతున్నాడా? అందులో ఇప్పుడు స్టాలిన్కి ఏమైందంటే హిందూ ఓట్స్ అన్నీ ఇప్పుడు డౌట్ఫుల్ ఆయనకి వెళ్ళటం. అందులో ముఖ్యంగా ఆయన మురుగన్తో పెట్టుకున్నాడు. తిరుపురకుండ్రం దీపాన్ని ఎప్పుడైతే ఆయన వెలిగించనివ్వలేదో, తిరుపురకుండ్రం దీపం విషయంలో ఒక జడ్జిని వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పెట్టి అతని మీద ఒక చర్య తీసుకోమని రాష్ట్రపతికి ఎప్పుడైతే వాళ్ళు ఇచ్చారో ఇవన్నీ కూడా ప్రజల్లో గుర్తుంటాయి. ఎందుకంటే మురుగన్ విషయంలో గతంలో కూడా చాలా పెద్ద యుద్ధం జరిగింది. అప్పుడు వాళ్ళు వెనక్కి తగ్గారు. స్టాలిన్ కూడా అంటే డిఎంకే కూడా మేము మురుగన్కి వ్యతిరేకం కాదని చెప్పుకోవాల్సి వచ్చింది గతంలో. కాబట్టి ఈ నేపథ్యాలన్నీ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు తిరుపరకుండ్రం విషయం మాత్రం తమిళులు చాలా గట్టిగా దాన్ని గుర్తుపెట్టుకోవాలి, ముఖ్యంగా హిందువులందరూ కూడా. సో హిందూ ఓటు ఒక్కటి కూడా డిఎంకేకి పడకూడదు. వాళ్ళు హిందూ వ్యతిరేకులు, హిందీ వ్యతిరేకులు ఖచ్చితంగా. అండ్ ముస్లిమ్స్ అంటే మైనారిటీస్ సపోర్ట్ చేస్తామని ఓపెన్గా చెప్పారు వాళ్ళు. వాళ్ళకి ఎన్ని వేల కోట్లు వాళ్ళకి బియ్యం ఇచ్చాడు, ముస్లిమ్స్కి చాలా చేశాడు వాళ్ళకి. అంటే చేయటం తప్పని నేను అన్నాను, కానీ ఒక కమ్యూనిటీకి చేయటం తప్పు. ఒక కమ్యూనిటీని నువ్వు దృష్టిలో పెట్టుకుని, ఇది భారతదేశం హిందూ దేశం, అది దృష్టిలో పెట్టుకోకుండా నువ్వు ఒక హిందువుగా ఉండి నీ భార్య తెల్లారు లేస్తే తెల్లారి కట్టి నుంచి గుళ్ళలో ఉంటుంది ఆవిడ. కంచిలో కూడా మొదటి పూజ ఆవిడ వెళ్ళి చేసుకోగలదు. నీ ఇంటి పక్కనే ఒక గుడి ఉంది. కరుణానిధి గారు కూడా జ్యోతిష్యాన్ని నమ్మాడు లాస్ట్లో. అందుకే ఆయన కండువా కూడా మార్చాడు, పసుపు కండువా వేసుకున్నాడు. గురువు ఇది వచ్చినప్పుడు ఆయనకి జ్యోతిష్యం ప్రకారం అంటే ఆయన జాతకం ప్రకారం శాలువా మార్చుకున్నాడు ఆయన. అందుకని వీళ్ళు పైకి చెప్పేది ఒకటి, లోపల చేసేది ఒకటి. దుర్గా స్టాలిన్ చేసిన పూజలు ఎవరు చేయరు. ఓకే. మీరు చూస్తే కనుక అయితే ఆవిడ ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని చక్కగా పూలు పెట్టుకుని ఆవిడ ఎప్పుడు పట్టు చీరలు మంచి చీరలు కట్టుకుని ఉంటారు. నేను తప్పని అంటల్లా. నేను అనేది ఏంటంటే మరి ఆవిడని మీరు మార్చలేకపోయారు కదా, నేను అంటున్నది అది. కాబట్టి మీరు ప్రజల్ని ఎలాగ మీరు ఇబ్బంది పెడతారు?
నీ భార్యని నువ్వు హిందువుగా ఉంచావు, మిగతా వాళ్ళని నువ్వు హిందువులుగా ఉండకండి అని ఎలా చెప్తావు నువ్వు? తప్పు కదా అది. ఒక మతాన్ని మీరు అణచాలనుకోవడం తప్పు. కాబట్టి ఈ విషయంలో ఈసారి డిఎంకే రాదు అనేది మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇదొకటే కాదు, ఆయన చాలా చేసి ఉండొచ్చు. ఏంటి అసలు జననాయకుడు సినిమా విడుదల వాయిదా పడడం వెనక, ఈ సెన్సార్ బోర్డు ఇంకా క్లియరెన్స్ ఇవ్వకపోవడం వెనక ఇప్పుడు డిఎంకే హస్తం ఉందంటారా? నా దృష్టిలో ఉందండి. ఇంకొక కమిటీకి మళ్ళా సిఫార్సు చేశారన్నట్టుగా తెలుస్తోంది. అందులో కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ మనకైతే లేదు. ఏది ఏమైనా ఇది రాకుండా అడ్డుకుంటున్నది డిఎంకే అనేది మనకి తేటతెల్లం అవుతుంది. దీనివల్ల ఏం జరుగుతుంది? సినిమాకి హైప్ పెరుగుతుంది, ప్రజల్లో డిఎంకే మీద ఒక ఎవర్షన్ పెరుగుతుంది. జరగబోయేది అది. ఎప్పుడు కూడా తెలివైన రాజకీయ నాయకుడు ఏం చేయాలంటే, మీ ప్రత్యర్థి బలంగా అనిపించినప్పుడు వదిలేయాలి అతన్ని. ప్రజలు డిసైడ్ చేస్తారు, మీరు కాదు. అప్పుడు మీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉండదు. మీకు అర్థమైందా? కానీ ప్రతి రాజకీయ నాయకుడు చేసే తప్పదే. వాళ్ళు ప్రజలను అర్థం చేసుకోవడంలో ఎప్పుడూ కూడా వాళ్ళ ఆలోచన సరళి భిన్నంగా ఉంటుంది. అది తప్పది. కాబట్టి ఇవాళ మీరు విజయ్ని ఎంత అణచాలనుకుంటే, విజయ్ ఒక క్రిస్టియన్ కూడా. ఇవాళ విజయ్కి హిందువుల సపోర్ట్ ఉండొచ్చు, క్రిస్టియన్ సపోర్ట్ ఉంటుంది, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ దీన్ని బేస్ చేసుకుని విజయ్ వచ్చేస్తాడని కూడా మనం చెప్పలేం. ఇప్పుడు ఓట్లు అయితే చీలుతాయండి, అది ఎవరికి ప్లస్ మైనస్ అని చూడాలి. ఇప్పుడు బీజేపీ ఏఐడిఎంకే కలిస్తే కనుక అయితే, విజయ్ కనుక తర్వాత అయినా పొత్తు పెట్టుకుంటే అప్పుడు వాళ్ళు ప్రభుత్వాన్ని ఫామ్ చేయొచ్చు. కాబట్టి ఒక పవన్ కళ్యాణ్ లాగా విజయ్ అవుతాడా, లేదు విజయ్ నిజంగా కొన్ని సీట్లు గెలుచుకుంటాడా అనేది మనం ఎదురు చూడాలి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.